హలో వ్యూవర్స్, మీ భుక్ పాయాసానికి స్వాగతం. ఉల్లిపాయలు దీనితో చేసే ఏ వంటకమైనా చాలా చాలా రుచిగా ఉంటుంది. ఇది నేను హోల్ ఉల్లిపాయలతో కూర చేస్తున్నాను. దీనికి ముందుగా పసుపు ఉప్పు వేసి పెద్ద పెద్ద ఉల్లిపాయల్ని మొత్తంగానే ఉంచుకొని ఒక బేసిన్లో వేసి కలిపి పెట్టుకోవాలి. ఇప్పుడు ఇడ్లీ ప్లేట్కి కాస్త నూనె రాసుకుని అందులోని ఈ ఉప్పు పసుపు వేసి పెట్టుకున్న ఉల్లిపాయలని ఆవిరి మీద 10 నిమిషాల పాటు ఉడికించాలి. ఇలా ఉప్పు పసుపు వేయడం వలన కాస్త ఉల్లిపాయలకి ముందు నుంచే కాస్త ఉప్పు అంటి ఉంటుంది. ఇలా ఉడికించడం వల్ల లోపల పొరలు కూడా బాగా ఉడుకుతాయి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకుని జీడిపప్పులు 5 నుంచి 6, గసగసాలు 1 టేబుల్ స్పూను, అలాగే దోసపప్పు 1 టేబుల్ స్పూను వేసుకుని దాంట్లో అల్లం వెల్లుల్లి వేసుకున్నాక ఒక టమాటా పండు కూడా వేసి ఆ పైన 1 కప్పు పాలు పోసుకుని రుబ్బుకోవాలి. ఇలా పోసుకోవడం వల్ల ఈ ముద్దకి టెక్స్చరు క్రీమీగా వస్తుంది, చాలా బాగుంటుంది కూర రుచి కూడా. ఈ ఉడికిపోయిన ఉల్లిపాయలను తీసి పక్కన పెట్టుకోవాలి. మూకుడు పెట్టి దాంట్లో కాస్త 1 టీ స్పూను సోంపు, లవంగాలు, స్టార్ అనీసు, అలాగే బేలీఫ్ వేసుకుని వేయించుకున్నాక ముందుగా రుబ్బి పెట్టుకున్న ముద్దని వేసి ఒకసారి కలిపి మూత పెట్టి ఉడికించుకోవాలి. నూనె సైడ్స్ కొంచెం లైట్గా వదులుతుందండి. అలా వదిలే వరకు ఉడికించుకుని మిక్సీ జార్లో కూడా కాస్త నీళ్లు పోసి అందులో పోసుకోవాలి. గ్రేవీ ఉడికాక దగ్గర అవుతుంది, కొంచెం కన్సిస్టెన్సీ కోసం పలచన చేసుకోవాలి. ఇప్పుడు ఇలా గ్రేవీ ఉడికిపోయాక అందులో ధనియాల పొడి, ఉప్పు, గరం మసాలా, కారం అన్నీ వేసుకుని బాగా కలుపుకొని 2 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. ఇలా ఉడికిపోయిన గ్రేవీలో ఉడకబెట్టుకున్న ఉల్లిపాయలను కూడా వేసి కలుపుకొని మూత పెట్టి 5 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. తర్వాత కొత్తిమీర చల్లుకొని వడ్డించుకోవడమేనండి. చాలా రుచిగా ఉంటుంది కూర. ఈ కూర అన్నం, చపాతీ, పూరి దేనికైనా బాగుంటుంది. నా వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసి, షేర్ చేసి, లైక్ చేసి, కామెంట్ చేసి నన్ను ఎంకరేజ్ చేయండి. థ్యాంక్ యూ.